సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాజా రాజా రాజసమ్మురా రాజీలోని సాహసమ్మురా. కొమరంపులిలో కడుపులోనే తన్ని ట్రైన్ అయినట్టు మీరు కూడా కడుపులో ఉన్నప్పుడు పాటలు విని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంట? ఇంచుమించు నా జర్నీ అంతా అలాగైంది. నేను సెల్ఫ్ స్టార్ట్ మ్యూజిషియన్. జీవితమే ఆ పాట అది రోజు రాత్రి ప్లే చేస్తే నేను పడుకునేవాను కాదు. పక్కన ఒక ఆవిడ వచ్చి రాత్రి 11 గంటలకు ఆ పాట ఎందుకంటే రోజు ప్లే అవుతుంది అని హ్యాట్ పెట్టుకొని ఇక్కడ ఇలా తువ్వాలు కట్టేసుకొని మా టైగర్ మీద ఎక్కి కమాన్ టైగర్ అంటే నన్ను పట్టుకెళ్ళి పెంచండి. అప్పుడు ఒక కిక్ తోటే మొదలు పెట్టాలి. ఎప్పుడు డల్గా ఇప్పుడు ఈ రీల్ వచ్చింది, ఇప్పుడు ఇలా మ్యూజిక్ కొట్టాలి అని చెప్పి అసలు మైండ్ సెట్ ఉండదు. అది సినిమా పట్టి కూడా ఎనర్జీ మారిపోద్ది. అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కిస్ అయినప్పటికీ మాకు తెలిసి బ్రేక్ త్రూ క్షణం నుంచి క్షణం అందరికి బ్రేక్ వచ్చింది. శేష్కి నాకు అందరికి వచ్చింది. కాలేజ్ టైంలోనే గిటార్ ప్లే చేసి పాటలు పాడేవారంట కదా. ప్రపోజ్ చేయాలంటే ఏం పాట పాడేవారు సార్ అప్పుడు? ఇంప్రెస్ చేయాలంటే ఎవరినైనా? ఈవెన్ అల్లు రామలింగయ్య గారు కూడా ముత్యాలు వస్తా పాట పాడారు. అది ఆయన పాడారని నాకు తెలియదు, ఎవరో చెప్తే తెలిసింది. పడమటి సంజయ్ రకంలో కూడా మీలోని సింగర్ అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్క మంచి మంచి హిట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. సో పూర్తి స్థాయిలో మీలోని సింగర్ ని ఎప్పుడు చూడగలుగుతాం? నువ్వేనా ప్రియనాలో సగం ప్రతి క్షణం. ఇక్కడ స్టూడియోలో ఎప్పుడైనా రికార్డ్ చేస్తే అయ్యో అన్న గొంతు క్రాక్ అయిపోయింది. ఒరే గొంతు క్రాక్ అవడం కాదురా, క్రాక్ అవడం గురించి 7 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ భైరవం గురించి? ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఈ సౌండ్ నేను ఇచ్చానని. ఎందుకంటే దాని ముందు ఎక్కువ చేసినవి కొంచెం డిఫరెంట్ ఇది కదా. ఏం తగ్గ కొట్టాడో కానీ అదిరిపోయింది, చింపి చంపేశాడు, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి కదా, విన్నారా మీరు? బట్ ఎందుకు కొన్ని ఐ మీన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అలాంటి కమర్షియల్ సినిమాస్ అన్ని మీ వైపు ఎందుకు చూడలేదు ఇప్పటిదాకా? అటెన్షన్ ప్లీజ్, శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో మనం వచ్చాం అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ మ్యూజిక్ ఎవల్యూషన్ అంటే సంగీతం ఎలా పరిణితి చెందింది ఈ రోజుల వరకు, అంటే ఒకప్పుడు క్లాసిక్ ఎరా నుంచి ఇప్పుడు మోడర్న్ ఎరా వరకు, అప్పుడు వింటేజ్ సాంగ్స్ నుంచి ఇప్పుడు డిజిటల్ యుగంలో సాంగ్స్ వరకు ఎలా ఎవాల్వ్ అయింది అనేది మనం మాట్లాడుకుందాం అనమాట. సో నాతో పాటు ఎవరున్నారంటే అప్కమింగ్ ఇంకొక 3 రోజుల్లో బీభత్సం సృష్టించబోతున్న శ్రీచరణ్ పాకాల గారు ఉన్నారు. భైరవన్ సినిమాతో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ హాయ్. బాగున్నారా సార్? ఆల్ గుడ్ ఆల్ గుడ్. మీరు బాగుండాలి, మీరు బాగుంటే సినిమాలు బాగుంటాయి, సినిమాలో హీరోలు వాళ్ళ ఎలివేషన్లు బీజిఎంలు అన్నీ బాగుంటాయి. అయ్యో. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ భైరవం గురించి? మెయిన్ ఆడియో బీజం గురించి చాలా వచ్చింది. అంటే టెక్నీషియన్స్ వీళ్ళందరూ చూసినప్పుడు ఆడియో ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఈ సౌండ్ నేను ఇచ్చానని. ఎందుకంటే దాని ముందు ఎక్కువ చేసినవి కొంచెం డిఫరెంట్ ఇది కదా. సో సౌండ్ ఎంత డిఫరెంట్గా ఎలా మారింది అని ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్. సో స్పాయిలర్స్ ఏం లేదు, బట్ మీకు క్యారెక్టరైజేషన్స్ అన్నీ క్లియర్గా చెప్పుంటారు డైరెక్టర్ గారు. ముగ్గురులో ఎవరి క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని కొంచెం ఎగ్జైట్ చేసింది? ముగ్గురు ఎగ్జైట్ చేసింది సార్. ఇది చాలా సేఫెస్ట్ ఆన్సర్. ముగ్గురు చేసింది. మీరు పాటలు విన్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ అంటే గజపతి గారి థీమ్ గట్టి కొట్టారు మరి, అందుకని ఇవాళ ఇంకోటి రిలీజ్ అవుతుంది, అది వినండి. సో ఈరోజు ఈక్వల్ ఎస్ వరద థీమ్ రిలీజ్ అవుతుంది. సో ఎక్కడ తగ్గలేదు, బికాజ్ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా చేశారు. సో యూనో అండ్ అది బీజిఎం పరంగా, సాంగ్స్ పరంగా ముందే కంపోజ్ చేయడం జరిగింది. సో క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ చెప్పిన తర్వాత సో ఒక్కొక్క క్యారెక్టర్కి అదే అంటే యూనో చాలా హెవీగా చేయాలని అనుకున్నాను. ఇప్పటివరకు టెక్నీషియన్గా చాలా మంచి మార్కులు పడుతూ ఉంటాయి మీకు, ఎప్పుడు డిస్టింక్షన్లోనే పాస్ అవుతూ ఉంటారు. బట్ ఈసారి కమర్షియల్ ఫార్మాట్లోకి అడుగు పెట్టారు బలంగా. సార్ దీని ముందు ఒకటి అడుగుతున్నాను, మీకు ఏమైనా బలమైన బ్యాక్ స్టోరీ ఉందా? అంటే కొమరంపులిలో కడుపులోనే తన్ని ట్రైన్ అయినట్టు మీరు కూడా కడుపులో ఉన్నప్పుడు పాటలు విని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే కనుక్కున్నారు ఎప్పుడైనా మదర్ని? అంటే లేదు, ఇంచుమించు నా జర్నీ అంతా అలాగైంది. నేను సెల్ఫ్ స్టార్ట్ మ్యూజిషియన్, ఎవరి దగ్గర పని చేయలేదు, సొంతంగా నేర్చుకున్నాను. దాని తర్వాత ఎక్కువ వినడం జరిగింది. వైజాగ్లో ఉన్నప్పుడు మా ఇల్లు బీచ్ రోడ్ పక్కనే, ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ చాలా హెల్ప్ చేశాయి నాకు. యూనో ఆ ఓషన్, ఆ కొండలు అవన్నీ. సో
అది దట్ డ్రోవ్ మీ అనమాట టు మేక్ మ్యూజిక్. సో అక్కడి నుంచి వచ్చింది. యా. సో ఇప్పుడు ఆల్రెడీ మెలోడీ ఒకటి ఉంది, అద్భుతంగా ఉంది, ఓహో వెన్నెల. ఇక్కడేమో మంచి మంచి మాస్ బీట్ డ్యూయట్ ఒకటి ఉంది, గిచ్చమాకు, అది ఎదిరిపోయింది. సో మోస్ట్లీ ఎక్కువ కాంప్లిమెంట్స్ దేనికి వచ్చినాయి? నాకు ఎక్కువ వెన్నెలాకి వచ్చింది, ఇప్పుడు గిచ్చమాకి బాగా వస్తుంది అది. అండ్ బైరం థీమ్ సాంగ్ కూడా వచ్చింది, బట్ అంటే అది ఒకసారి మూవీ చూడాలి దాన్ని బట్టి. లైక్ అంటే లైక్ వెరీ పెపీ ఇది కదా, సో అందుకనే. ఎస్. చిన్నప్పుడు ఏమన్నా అంటే ఊహ తెలిసిన వయసు నుంచి తెలిసి తెలియని వయసు నుంచి కొంచెం తెలిసే వయసు వస్తుంది, అంటే లైక్ స్కూల్ ఏజ్ 10th వరకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక బలమైన, అంటే అప్పటికి మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఇలాంటివి ఏం తెలియదు, బట్ ఒక ఇంపాక్ట్ఫుల్ సాంగ్ ఒకటి ఉంటుంది మీ లైఫ్లో, అది వినిపించినప్పుడల్లా ఏదో తెలియకుండా అక్కడికి వెళ్ళిపోవాలి, చూడాలి అనే తపన ఉంటుంది లోపల. నేను అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడు కొండవీడి దొంగకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. జీవితమే ఆ పాట అది రోజు రాత్రి ప్లే చేస్తే నేను పడుకునేవాను కాదు. ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. పక్కన ఒక ఆవిడ వచ్చి రాత్రి 11 గంటలకు ఆ పాట ఎందుకంటే రోజు ప్లే అవుతుంది అని, ఇటు పడుకోవట్లేదు ఆ పాట ప్లే చేయకపోతే అని. సో ఒక యూనో జర్మన్ షెపర్డ్ కూడా ఉండేది, టైగర్ అని. ఆ లిటరల్గా టైగర్ లాగా ఉండేది అనమాట, చాలా హ్యూజ్గా ఉండేది. సో నేను సేమ్ అదే గెటప్ లాగా హ్యాట్ పెట్టుకొని ఇక్కడ ఇలా తువ్వాలు కట్టేసుకొని మా టైగర్ మీద ఎక్కి కమాన్ టైగర్ అంటే నన్ను పట్టుకెళ్ళి పెంచున్నప్పుడు. సో తెలియకుండా చాలా ఇంపాక్ట్స్ ఇలాంటివి అయ్యాయి. యా. సో లాట్ ఆఫ్ మూవీస్ యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఆ పాత తరం మ్యూజిక్కి ఇప్పుడు తరం మ్యూజిక్, అంటే ఇప్పుడు తరం మ్యూజిక్ మీద ఎక్కువ ఉన్న వినేది ఏంటంటే టెక్నాలజీ బాగా ఇన్వాల్వ్ అయిపోయింది ఇప్పుడు మ్యూజిక్లో. అప్పుడు మ్యూజిక్లో టెక్నాలజీ కాదు, కొన్ని ప్రయోగాలు చేసేవారు. అంటే ఏదో పాట కిందానండి నేను, కాటుకా కళ్ళతో, ఆ పాటకి ఎక్కడో ఉండి ఊపిరి ఆడని ఒక రూమ్లో పెట్టి స్పేస్లో పెట్టి పాడించారు ఆ వాయిస్ రావడానికి బాలుగారితో అని చెప్పి. ఇలాంటి ప్రయోగాలు అన్నీ ఉండేవి. అప్పుడు మీరు ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు కూడా లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారా? 100%. మీరు నా పాటలు ఏమైనా లిరిక్స్ కంపల్సరీ వినిపిస్తాయి, అదైతే తప్పకుండా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే లిరిక్ లేనిదే సాంగ్ లేదు. ఎంత బాగా కంపోజ్ చేసినా ఎంత బాగా పాడినా కూడా లిరిక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వీ కనెక్ట్ దట్ వే. నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చే ముందు రాక్ మ్యూజిక్ ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ చేశాను. అది ఏంటంటే యాక్చువల్గా మేము ఇయర్ స్ట్రెయిన్ చేసుకునే వాళ్ళం వినిపించడం, దాని ఫార్మాట్ అది అలాగా స్పష్టంగా వినిపిస్తే ఆ దాంట్లో కిక్ ఉండదు. సో దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ పెడితే, అంటే మేము మిక్స్ చేసినప్పుడు కూడా అలా ఉండదు. కానీ ఇక్కడ టాలీవుడ్ మ్యూజిక్లోని 100% లిరిక్ వినిపించాలి. లిరిక్ వినిపించకపోతే అంతే అక్షింతలే ఇంకా. సో మీరు నా పాటలు ఏం తీసుకున్నా 100% లిరిక్ వినిపిస్తుంది. ఎస్. ఇప్పుడు మీరు టెక్నాలజీలో బాగా అంటే మీరు భలే యూజ్ చేస్తారు అన్ని టెక్నాలజీ యూజ్, బికాజ్ ఆ బీజిఎం అదిరిపోద్ది కాబట్టి. అన్ని మిక్స్ చేయడం అనేది, ఇంతకుముందు ఒకే ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వినిపించేది, ఇప్పుడు ఒక 100 ఇన్స్ట్రుమెంట్స్ ఒకే ట్యూన్లో వినిపించేస్తూ ఉంటాయి. మనం డీకోడ్ చేయడం కూడా కష్టం. మేబీ ఏఐకి సాధ్యం అవుతుంది కానీ మనుషులకి సాధ్యం కాదు. సో ఇంత దిట్ట అయినప్పుడు ఇప్పటికీ కూడా ఏదైనా ఒక ఓల్డ్ సాంగ్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే సాంగ్ ఉందా, ఎలా కొట్టాడు దీనికి ఆ రోజుల్లో మ్యూజిక్ అని చెప్పి? 100% చాలా సాంగ్స్ ఉన్నాయి, ఒకటంటూ చెప్పడానికి లేదు. లైక్ అంటే కుర్రాళ్ళు పాట ఉంది, అలా బోల్డ్ పాటలు ఉన్నాయి. అంటే అది ఇప్పటికీ ఇన్స్టెంట్ హై, యూనో ఆ ప్యాటర్న్స్ అవన్నీ. ఇప్పుడు అవే కళ్ళు అసలు మెంటల్ మ్యూజిక్ అసలు, లైక్ యూనో చాలా మూవీస్ ఉన్నాయి అలాగా. అది ఇంకా నేను ట్రిప్ అవుతూ ఉంటాను. ఇప్పుడు రివ్యూస్ చూసుకుంటే మీకు బేసికల్లీ రివ్యూస్లో మ్యూజిక్ని కూడా ఒక మంచి కాలం, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ చేస్తారు. అన్ని సినిమాలకి దక్కదు కానీ కొన్ని సినిమాలకి పక్కగా దక్కుతారు. బేసిక్గా మీ మ్యూజిక్కి కొన్ని రివ్యూవర్స్ ఎలా రాస్తున్నారంటే, ఏం తాకి కొట్టాడో అదిరిపోయింది, రెగ్యులర్గా ఏం తాకి కొట్టాడో కానీ అదిరిపోయింది, చింపి చంపేశాడు, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి కదా, విన్నారా మీరు? తాకి కొట్టారు ఎప్పుడైనా? అంటే బేసిక్లీ నాకు మామూలుగానే చాలా హై ఉండడం ఇష్టం మ్యూజిక్లోనే. ఒక కిక్ తోటే మొదలు పెట్టాలి ఎప్పుడు. డల్గా ఇప్పుడు ఈ రీల్ వచ్చింది, ఇప్పుడు ఇలా మ్యూజిక్ కొట్టాలి అని చెప్పి అసలు మైండ్ సెట్ ఉండదు. అది సినిమా పట్టి కూడా ఎనర్జీ మారిపోద్ది. సో ఆ ఎనర్జీస్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. వైబ్రేషన్స్ ఎస్పెషలీ మ్యూజిషియన్స్కి. సో స్టూడియో ముందు నువ్వు ఎలాగైనా ఉండు, ఏం పర్లేదు, స్టూడియో ఎంటర్ అయిన తర్వాత మారిపోవాలి, ఎప్పుడు ఎనర్జీతో ఉండాలి, లేదంటే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్. అది ఓకే. అంటే మీరు ఒక్కొక్కసారి లోలో ఉన్న కేసెస్ కూడా ఉంటాయి కదా స్టూడియోలో? 100%. మరి బూస్టప్ చేసుకోవడానికి ఏం చేస్తారు స్టార్టింగ్?
వర్క్కి వచ్చిన తర్వాత మర్చిపోవడం అంత అంతే. అంతే, ఇంకేం లేదు. మా ఫాదర్ది లైక్ మేజర్ టైంలో అయినప్పుడు లాస్ట్ టైం 11th డే పూజ అయిన తర్వాత పెరటి ఇక్కడ ట్రైలర్ మిక్స్ చేయాలంటే వచ్చాను చచ్చినట్టు, అదే ఎనర్జీతో చేశాను. అది 11th డే పూజ అయిన తర్వాత కార్ వేసుకొని వచ్చాను ఇక్కడికి. అది మేజర్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేషనల్ హీరో గురించి అంత టెన్షన్ ఉంటుంది, దాన్ని మిక్సింగ్ అంతా తప్పదు, మర్చిపోతుంది. అలా చేస్తే కానీ మనం ఎవరిని ఎంటర్టైన్ చేయలేం, అది బాధ. అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కిస్ అయినప్పటికీ మాకు తెలిసి బ్రేక్ త్రూ క్షణం నుంచి చాలా అందరికి బ్రేక్ వచ్చింది, శేష్కి నాకు అందరికీ వచ్చింది. సో రవికాంత్ పెరుపు, అది టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. అది అక్కడ అర్థమైంది, అంటే బడ్జెట్స్ ఉన్నా లేకపోయినా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్వీక్ చేయాలి, ఉన్న దాంట్లో ఎలా హౌ కెన్ వి మేక్ ఇట్ సౌండ్ ఇంటర్నేషనల్, డిఫరెంట్గా, టెక్నికల్గా, ఇదంతా ఆ మూవీతో అర్థమైపోయింది. జనరల్లీ మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు చెప్పితే డ్రమ్స్ ఒకటి, ఆ కీబోర్డ్ ఒకటి, గిటార్ ఫస్ట్ గిటార్. మీరు కాలేజ్ టైంలోనే గిటార్ ప్లే చేసి పాటలు పాడేవారంట కదా. ప్రపోజ్ చేయాలంటే ఏం పాట పాడేవారు సార్ అప్పుడు? ఇంప్రెస్ చేయాలంటే ఎవరినైనా? నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు యాక్చువల్గా. లక్కీగా ఆ అవసరం పడలేదు, నేను ఎవరిని ఇంప్రెస్ చేయలేదు. ఇంప్రెస్ అయిపోయారు ఎవరిని ఇంప్రెస్ చేయడం ట్రై చేయలేదు. అంటే ఇప్పుడు గిటార్ లేదు కానీ గిటార్ ఉంటుంటే అడిగేవాళ్ళం ఏ పాట బాగా పాడారో ఇప్పుడు పాడమనే వాళ్ళం. కానీ ఆ టైంలో అంటే ఇంగ్లీష్ పాటలు ఎక్కువ ఉండేవి బాగా. ఇంకా తెలుగు కూడా, బట్ ఇంగ్లీష్ పాటలు ఎక్కువ ఉంటాయి. బట్ అప్పుడు ఇప్పటి వరకు మేము శ్రీచరణ్ పాకాల గారిలో ఎంత విభత్సమైన బీజిఎం ఇచ్చినప్పటికీ మేము సాఫ్ట్ వర్షన్ లాగే చూసాం. బట్ మొన్న స్టేజ్ మీద పాడారు కదా గజపతి థీమ్, కొంచెం మార్పు కనిపించింది మాకు, ట్రాన్స్ఫర్మేషన్ ఎవల్యూషన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లేదు యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి చాలా అంటే అలాంటి పాటలు అవన్నీ పాడాను. అంటే రాక్ మ్యూజిక్లో ఎంతో చాలా హెవీగా వెళ్తుంది వాయిస్. సో ఫస్ట్ టైం పాడాను కాబట్టి ముందు నుంచి అంటే ఇక్కడ నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్, అంటే మీరు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు కదా బేసికల్లీ, ఎక్కువగా స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడి ఇలాంటి ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇప్పుడు నుంచి ఏమన్నా ఇక్కడ నుంచి మ్యూజికల్ నైట్స్, మీరు కొంచెం కన్సర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100%. నేను మొన్న యూఎస్ కూడా 1 month టూర్కి వెళ్ళాను. ఓకే, ఐ హ్యాడ్ 1 month టూర్. యాక్చువల్గా చాలా షోస్ చేశాను. మనకి ఇక్కడ హైదరాబాద్ ఈ లోకల్లో చేయలేదు, లోకల్లో చేయలేదు ఆల్మోస్ట్. కానీ వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ లైక్ ఆల్ ఓవర్ చేశాను, 1000 performances షోస్ చేశాను. సో లైఫ్ సీన్ నుంచి వచ్చినవాడిని నేను. సో ఐ లైక్ టు బీ మోర్ ఆఫ్ అ పర్ఫార్మర్ యాక్చువల్గా. గిటార్ స్టేజ్ మీద, అండ్ స్టేజ్ మీద ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. బేసికల్లీ ఇప్పుడు ఇంత మంచి కంపోజర్ అయ్యి ఉండి మీరు మంచి మంచి అద్భుతమైన మీరు చేసిన ప్రతి దగ్గర ఎవరో ఎప్పుడు వంక పెట్టడం నేను చూడలేదు, మ్యూజిక్ బాగాలేదు అనే కంప్లైంట్ నేను ఇప్పుడు వచ్చి వినలేదు. మరి ఇలాంటప్పుడు ఎందుకు కొంచెం పెద్ద పెద్ద సినిమాలు మేజర్ ఓకే, అడివిశేష్ గారు మీతో కొలాబరేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు. విజయ్ గారు విషయంలో కూడా సేమ్, థర్డ్ సినిమా కదా కొలాబరేట్ అవుతున్నారు. బట్ ఎందుకు కొన్ని ఐ మీన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అలాంటి కమర్షియల్ సినిమాస్ అన్ని మీ వైపు ఎందుకు చూడలేదు ఇప్పటిదాకా? వాళ్ళని అడగాలి, అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. నాకు తెలియదు, నా సైడ్ నుంచి మేము ఏమైనా తప్పు ఉండుంటే మేబీ నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదేమో. కానీ ఐ డిడ్ అప్రోచ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. మేబీ నా సైడ్ నుంచి అదొకటే ఫాల్ట్ ఉండాలి. నాకు ఆల్వేస్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ కమర్షియల్ ఫిల్మ్స్, బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్, అండ్ లైక్ స్టార్ హీరోస్. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. మరి నా వైపు ఎందుకు రాలేదంటే నిజంగా నాకు తెలియదు. అంటే మీరు అప్రోచ్ అయిన డేస్ ఇప్పుడు డేస్ చూసుకుంటే ఎలాగో ఎవల్యూషన్ ఉంటుంది, మీది కూడా కొంచెం ఎవాల్వ్ అయిన థింగ్ ఉంటుంది, ఇప్పుడు ఎలివేట్ అయిన థింగ్ ఉంటుంది, ఇప్పుడు ఆరా క్రియేట్ అయింది. చూసినప్పుడు శ్రీచరణ్ పాకాల ఓకే అన్నప్పుడు ఒక స్మైల్ వస్తుంది. ఒకప్పుడు మేబీ ఎవరు అని అడిగిన రోజులు కూడా ఉండొచ్చు తెలియక. నేనే చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడిని. సో మళ్ళీ ఫ్రెష్ గా రీస్టార్ట్ చేసే ఉద్దేశం ఏం లేదా? మళ్ళీ అప్రోచ్ అవుదాం, 100% అప్రోచ్ అవుతుంది. అది మేబీ అదే చెప్తున్నాను కదా, అది నా సైడ్ నుంచి ఫాల్ట్ అది అయి ఉండొచ్చు. సో I want to go and approach everyone and at least show them my work again. Not that they don't know, కానీ ఒకసారి అంటే ఫిజికల్ ప్రెసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ అది నా తప్పు అయి ఉండాలి, మిస్ చేసి ఉంటాను. అందుకే నేను నెక్స్ట్ లీగ్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదేమో. బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ ఎంటర్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ గో మీట్ పీపుల్. ఎందుకంటే ఎప్పుడు క్వాలిటీ వైజ్ కానీ వర్క్ ఎథిక్ వైజ్ కానీ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు నాతో. అందుకే నాకు రిపీట్ డైరెక్టర్స్ ఉన్నారు, రిపీట్ హీరోస్ ఉన్నారు. నెక్స్ట్ లీగ్ అనేది మరి ఎందుకు కన్సిడర్ చేయలేదో నాకు తెలీదు. అట్లీస్ట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుందామని. సో మీరు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలాగా అయితే హైప్ క్రియేట్ చేసుకోలేదు, మీ వర్క్ మాస్టర్ పీస్
బట్ హైప్ క్రియేట్ చేసుకోలేదు, బయట బజ్ క్రియేట్ చేసుకోలేదు కావాలని. సో మీలాంటి పర్సనాలిటీని ఎవరన్నా ఇప్పుడు గుర్తు పెట్టుకోగలరా? ఆ రోజుల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉండేది, బట్ ఎవరికి ఆ పేరు పెద్దగా తెలియదు ఇలాంటిది. నా కజినే ఉన్నాడు, నా గిటార్ గురువే. తను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. 25 years మ్యూజిక్ కలెక్షన్ కూడా నాకు ఇచ్చాడు. అఫ్కోర్స్ నేను చదవలేను, నాకు అటెన్షన్ డెఫిసిట్ చదవలేను, అంత విజువల్ హై ఇష్టం. సో తను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు నేను ఎలాగో దీంట్లోకి దూరలేదు, నువ్వు దూరుతున్నావు, ఇదంతా నీకే మెటీరియల్, 25 years కలెక్షన్ నాకు ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. హీ స్టిల్ లర్న్స్, బయటికి రాడు. ట్రూ లవర్ అంతే, చాలా. ఇప్పుడు కూడా అంటే లైక్ గిటార్ పట్టుకున్నాడంటే చెత్త కొడతాడు అసలు, బట్ బయట ఎక్కువ మందికి తెలియదు, సైలెంట్గా ఉంటాడు అంతే. సో మేము ఎప్పుడైనా హీరోస్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ అటైర్ కావచ్చు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళు వాకింగ్ చూస్తున్నప్పుడు మేము వేరేగా ఉంటాం. బట్ మీరు ఏ హీరోని చూసినా నాకు తెలిసి బీజిఎం వెనకాల ప్లే అవుతూ ఉంటుంది కదా, వాళ్ళు నడిచేస్తుంటే ఒక బీజిఎం ప్లే అవుతూ ఉంటుంది. అంటే వీఆర్ హియర్ టు, అంటే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ థింగ్ నాకు అంటే అవన్నీ ఎలివేట్ చేయడం పని సినిమాల్లోని, యూనో ఆ ఎలివేషన్స్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్లీ మీ వర్క్స్ కాకుండా మీ టేస్ట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా హీరో కనిపించినప్పుడు వాళ్ళ చాలా బీజిఎమ్స్ ఉంటాయి, సూపర్ హిట్ బీజిఎమ్స్, బట్ మీ దగ్గర అవుట్ స్టాండ్ అయ్యి ఏ బీజిఎం మీకు ఫస్ట్ గుర్తొస్తుంది వాళ్ళని చూడగానే అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. పేరు చెప్తాను, ఒక్కొక్క పేరు. మా బాబాయ్ మీరు అలా సడన్గా చెప్తే నేను కంగారు పడిపోతాను. సడన్గా గుర్తొచ్చిందే కావాలి సార్ మాకు కూడా. చెప్పండి. ఓకే సరే, స్టార్టింగ్ కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం, ఎక్కడి నుంచి అయినా పర్లేదా? ఎక్కడి నుంచి పర్లేదు. ఓకే ఓకే. సో కొంచెం సీనియారిటీ నుంచి వస్తున్నాను. ఫస్ట్ రజనీకాంత్ గారు, భాష 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 ఎవర్ గ్రీన్. ఓకే. కమల్ హాసన్ గారు, సాగర్ సంగమం. ఓకే ఓకే. యా చిరంజీవి గారు, కండుపెట్టి దొంగ. అసలు అది పోదు కదా మీ మైండ్లోంచి. నాగార్జున గారు, శివ. ఓకే. బాలకృష్ణ గారు, భైరవద్వీపం. భైరవద్వీపం ఏ మ్యూజిక్ సార్ ఒకసారి చెప్పండి ఒకసారి. ఇప్పుడు మరి సడన్ గా అలా అడిగితే పిన్ పాయింటెడ్గా ఓకే. అంటే దెర్ ఆర్ 2-3 అంటే భైరవద్వీపంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగుంటుంది. ఓకే. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు శత్రు. ఓకే ఓకే. మాకు ఈ గణేష్, సింగిల్ హ్యాండ్ ఇలాంటివి గుర్తొస్తాయి బేసికల్లీ. అంటే ఒక అదే చెప్తాను, అంటే జనరల్గా ఒక బిట్ అని కాదు, సడన్ గా అది హమ్ చేయమంటే ఓవరాల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఏంటంటే హైప్, ఓవర్ హైప్ వచ్చినవే గుర్తుపెట్టుకుంటాం. మీరు అలా కాదు, మీరు ట్యూన్ బట్టి అంటే ఓవరాల్ బట్టి గుర్తుపెట్టుకుంటాం మీ టేస్ట్. అందుకే నేను అడుగుదామని అడిగాను. ఇప్పుడు తెలియనివి ఏమన్నా ఉంటే వెనక్కి వెళ్ళి చూసుకుంటాం, ఓహో అంత బాగుంటుందా బీజిఎం అని చెప్పి. 100% చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పింది ఏదైనా చూడండి, కొండవీటి దొంగ చూడండి, భైరవద్వీపం చూడండి, దాని తర్వాత శివ చూడండి, అని 100%. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు, ఖుషి. ఓకే. ఖుషి అంటే ఏ మ్యూజిక్ అంటే చాలా అదే చెప్తాను, ఓవరాల్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు జనరల్ గా సిగ్నేచర్ మ్యూజిక్ గా చేయాలంటే లైక్ ఒక ఎత్తు, ఐఎమ్ సేయింగ్ ఓవరాల్ ఇంపాక్ట్. ఓకే. సినిమా ఇంపాక్ట్ మొత్తం ఆ సినిమా. yes. ఓకే ఓకే. మహేష్ బాబు గారు, పోక్రి. ఓకే. ప్రభాస్ గారు, చాలా ఉంది, బాహుబలి. ఓకే. అల్లు అర్జున్ గారు, ఆర్య. 1 అండి. 1. ఓకే. ఎన్టీఆర్ గారు, ఆది. మీరు సిగ్నేచర్ ట్యూన్స్ గురించి చెప్పట్లేదు, ప్లే అవుతుంది, నేను ఓవరాల్ గా చెప్తున్నాను ఇంపాక్ట్ ఆఫ్ ది బీజిఎం. ఓకే డన్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నాకు భాష ప్లే అవుతుంది. మీరు స్టార్టింగ్ చెప్పింది అదే చెప్తాను, ఆగిపోయింది ఓవరాల్ గా చెప్తున్నాను అంతే. రామ్ చరణ్ గారు, ఆర్ఆర్ఆర్. ఇప్పుడు మిమ్మల్ని ఇరుకులో పెడతాను. అడవిశేష్ గారు, గూడచారి. ఎందుకు మరి మేజర్ ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? ఒకటే అదే ఎందుకు చెప్పారు అంటే గూడచారి మీ వర్క్స్ లోంచే మీరు ఒకటే ఎందుకు హైలైట్ చేశారు, మిగిలిన ఎందుకు పెట్టారు అనేది. ఇంపాక్ట్, సినిమా ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. అంతే. ఓకే ఓకే. సిద్ధు జొన్నలగడ్డ గారు, రెండిట్లో డీజే టిల్లు. యాక్చువల్లీ డీజే టిల్లు 1 ఇష్టం. 100%. విజయ్ కనకమాడల గారి సినిమాల్లో చెప్పండి. నాంది. ఓకే. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అన్నా? 100%. సూపర్. మొన్న కూడా చూస్తున్నాను యాక్చువల్గా, ప్రీ రిలీజ్డ్ అని. అది ఎందుకంటే
అంటే ఇప్పుడు నేను మ్యూజిషియన్గా చూసింది ఏది ఎక్కువ సిగ్నేచర్ ట్యూన్ కన్నా కూడా ఓవరాల్ ఇంపాక్ట్ చూస్తున్నాను ఎవరు చేసిన మ్యూజిక్ లైక్ అంటే నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాను ఒక సినిమా అది. ఓకే, డే స్టార్ట్ అయినప్పుడు మీది ఎలా ఉంటుంది సార్? అంటే ఏదైనా ఒక పర్టికులర్ మ్యూజిక్తో స్టార్ట్ అవుతూ ఉంటుందా? అలాగేం లేదు, అన్నీ వింటూ ఉంటాను నేను. లైక్ అన్ని సాంగ్స్ బీజిఎమ్స్ అన్నీ వింటూ. నిద్రపోయేటప్పుడు పాట ఖచ్చితంగా ఉండాలి సార్? నార్మల్గానే పడుకుంటారా, లేదు పాట ఉంటేనే పడుకోవడం వల్ల మ్యూజిక్ పెట్టుకుని పడుకో? మ్యూజిక్ పెట్టుకుని పడుకుంటా. సీరియస్లీ? ఏం పెట్టుకుంటారు అంటే ఎలా? స్లీప్ కైండ్ ఆఫ్ నిద్ర పడ్డది కాబట్టి స్లీప్ మ్యూజిక్ పెట్టుకుని పడుకుంటాను. నిద్రపోవడానికి కూడా స్లీప్ మ్యూజిక్ ఉండాలి కంపల్సరీ. అంటే మీరు మొత్తం అంత పెన వేసుకున్నారు దాన్ని, మ్యూజిక్ ని అంత లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎందుకంటే మ్యూజిక్ థెరపీ కూడా ఉంది. సో కొన్ని బైనారల్ బీట్స్ ఇలాంటివి ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది ఏంటంటే మైండ్ని రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడైనా టెన్షన్ ఉన్నా కూడా ఓంకారం వినడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అవి నేను ఎక్కువ చేస్తాను, ఎందుకంటే మాకున్న ప్రెషర్స్కి నిద్ర స్లీప్ సైకిల్స్కి చాలా బ్యాడ్. సో అందుకనే. సో ఇప్పుడు భైరవంలో శ్రీకృష్ణుడి గురించి డైలాగ్స్లో వచ్చింది, శ్రీకృష్ణుడు శంఖం పూరిస్తున్నట్టు రెఫరెన్స్ తీసుకున్నారు. సో ఇంకెవరు ఏ దేవుడు రెఫరెన్స్లు ఎక్కువ కనిపిస్తాయి మ్యూజిక్లో కావచ్చు? అంటే శివుడి మ్యూజిక్ బాగా అగ్రెసివ్గా ఉంటుంది, నరసింహస్వామి మ్యూజిక్ కూడా బాగా అగ్రెసివ్గా ఉంటుంది. కాలభైరవుడు భైరవం కాబట్టి అది. అందుకనే సాంగ్ కంపోజింగ్ కూడా బ్రహ్మముహూర్తంలోనే పొద్దున్న లేచి స్నానం చేసి వచ్చి కంపోజ్ చేసిన పాట. ఓకే, కంపోజింగ్ అంతా 15 minutesలో అయిపోయింది. ఆల్బమ్ 7 daysలో అయిపోయింది. హోల్ ఆల్బమ్ వాజ్ ఫినిష్డ్ ఇన్ 7 days. సో ఇలాంటి ఏమైనా పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా మీరు కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం స్పిరిచువల్గా ఆలోచించి కొంచెం మంచిగా ఏమంటారు. యాక్చువల్గా ఏమైందంటే ఇనిషియల్గా డైరెక్టర్ లైక్ ఈ స్టైల్లో చేద్దామని చెప్పి ఒకటి యూట్యూబ్లోని అది ఎక్కువ తెలియదు యాక్చువల్గా చాలామంది. ఈ స్టైల్ అంటే ఓకే అన్న, పొద్దున్న లేచే అందరూ 4:15 అలా రండి, అది ముహూర్తం చూసుకొని అప్పుడు కూర్చుందా. నా అసిస్టెంట్లు కూడా వచ్చారు, కంపోజ్ చేస్తుంటే దాన్ని పట్టుకొని ట్యూన్ చేయడానికి ట్రై చేసి సడన్గా కాలభైరవ స్తోత్రం కదా, కొత్తది చేస్తే బాగుంటుంది కదా అంటే అప్పటికప్పుడు చేయడం స్టార్ట్ చేసాం. ఓకే సార్, స్టేజ్ మీద ఒక మాట అన్నారు, నాకు అర్థం కాలేదు. అంటే ఏమన్నారంటే నాకు కావాల్సిన టెక్నీషియన్స్ ఇచ్చారు ఇవన్నీ అన్నారు కదా? అవును, అంటే నేను బేసిక్లీ లైవ్ రికార్డింగ్స్కి వీటన్నిటికీ ఖర్చులు అవుతాయి కదా. సో అన్నిటికీ ప్రొడ్యూసర్ గారు ఇచ్చారనమాట. లైక్ హీ అకామిడేటెడ్ ఎవ్రీథింగ్. సో రిక్వెస్ట్ చేసిన టెక్నీషియన్స్ సింగర్స్ హీ అకామిడేటెడ్. అదే నాకు అదే అర్థం కాలేదు. అంటే నేను ప్రాసెస్ ఏమనుకునేవాడిని అంటే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్కి వదిలేస్తారు, మ్యూజిక్ సింగర్స్ ఎవరు కావాలితే వాళ్ళని పిలిపించుకుని ఆయన చేసేసుకుని హోల్ బంచ్గా ఆయన ఇచ్చేస్తారు అవుట్పుట్. అంటే సినిమా టు సినిమా మారుతుంది జనరల్గా. లైక్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి లైక్ సింగర్స్ లిరిసిస్ అలా ఉంటుంది, కొన్నిటి ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తారు, అలా ఉంటుంది అనమాట. సో నేను అడిగింది అలా, ఇప్పుడు భైరవం పాటకి శంకర్ మహాదేవన్ గారు రిక్వెస్ట్ చేశాను. సో హీ అగ్రీడ్. అలాగే కొన్ని టెక్నీషియన్స్ ఐ వాంటెడ్ టు రికార్డ్, హీ ప్రొవైడెడ్. సో దీస్ ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ ఫిల్మ్ లైక్ దిస్. ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్లో లౌడ్ సౌండింగ్, లార్జర్ దెన్ లైఫ్ సౌండింగ్ ఉండాలంటే తప్పదు, వాటికి కొన్ని ఖర్చులు పెట్టాలి. అవన్నీ హెల్ప్ చేశారు. లైక్ హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ మీరు మేజర్ సినిమాతోనే పాన్ ఇండియా అనే దానిలో అడుగుపెట్టారు. బట్ ఇక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకవేళ పాన్ ఇండియాలో మీరు ఇంకా కొలాబరేట్ అవ్వని సింగర్స్ ఉంటారు కొంతమంది, మీరు కొలాబరేట్ అవ్వాలి అనే ఆశతో ఉంటుంది, వీళ్ళతో ఒక సాంగ్ పాడించాలి, అర్జిత్ సింగర్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చాలా మంది ఉంటారు మొత్తం ఇండియా వైడ్ లో. మీరు అలాగే ఎవరన్నా ఒకరు ఉన్నారా టాప్ మీ బకెట్ లిస్ట్ లో టాప్ ఒక సింగర్? అంటే నేను మిస్ చేసింది ఇంకెప్పుడు రికార్డ్ చేయలేదు లేనిది ఒకరు ఉన్నారు, అది నా దురదృష్టం. ఎస్పీపీ గారు మంచి పాట చేసి ఇంకా వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఆ టైంలో ఇది అయింది. సో దట్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ ఆ ఛాన్స్ మళ్ళీ చరణ్ గారితో పాట పాడించారు, ఎస్పీ చరణ్ గారితో. సో అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి వాయిసెస్ అంటూ ఉంటారు. కరెక్ట్, ఎస్ ఎస్, 100% ఐ విల్. బట్ అంటే ఎస్పీబీ గారు అంటే లైక్ అతను హీజ్ అ లెజెండ్. అది బాగా మిస్ చేశాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఏ సినిమా చూసినా సపోజ్ లైక్ ఏ హీరో యూనో డాన్స్ చేసిన వాటన్నిటిలోనే అంటే బేసిక్లీ ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ ఉంటుంది కదా. నేను ఐ యూస్ టు వండర్ అనమాట, చిన్నప్పుడు ఏంటి అవగాహన ఉండదు కదా, ఇదేంటి కాస్ట్యూమ్స్ అలాగా మార్చుకొని వచ్చేసి అలా మళ్ళీ అలా డాన్స్ చేస్తున్నారు పాడుతున్నారని. సో ఆ టైంలో యాక్చువల్గా ప్రతి హీరో పాడుతున్నట్టు అనిపించేది. ఎందుకంటే మెయిన్ ప్రతి హీరోకి అంటే సీనియర్ హీరోస్కి అందరు అది అలా బ్లెండ్ చేసింది ఎస్పీబీ గారు. యూనో అది అల్టిమేట్ కదా, బికాజ్ మీరు అన్ని మంది హీరోస్ ఉన్నారు యూనో. సో
ఫర్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు పాడినట్టు అనిపించేది యూనో అది కరెక్ట్గా ఎవరి ఫేస్ కదా మీరు ఎవరిని చూసిన సో ఎందుకంటే నేను సినిమాల పరంగా నేను చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, యూనో వెంకటేష్ గారికి, నాగార్జున గారికి. సో యూనో ఓవరాల్గా చూసినప్పుడు యా కొన్ని ఇంపాక్ట్స్ ఉండిపోతాయి కదా. ఈవెన్ అల్లు రామలింగయ్య గారు కూడా ముత్యాలు వస్తా పాట పాడారు. అది ఆయన పాడారని నాకు తెలియదు, మొన్న ఎవరో చెప్తే తెలిసింది. నేను అల్లు రామలింగయ్య గారే పాడుంటారు అనుకున్నా. కొంచెం వాయిస్ అలా పెట్టి ఇంకోటి పడమట సంజయ్ రంగంలో కూడా సో అదంతా ఇలా అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఫర్ దట్. సో అది అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ విల్ వర్క్ షూర్లీ అండ్ ఐ విల్ రికార్డ్ దెమ్. కొన్ని ఐ వాంట్ టు రికార్డ్ ఆశా భోస్లే గారు, చిత్ర గారిని రికార్డ్ చేశాను. దాని తర్వాత యా సమ్ పీపుల్ ఆర్ దర్. మీలోని సింగర్ అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్క మంచి మంచి హిట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. సో పూర్తి స్థాయిలో మీలోని సింగర్ని ఎప్పుడు చూడగలుగుతాం? అంటే ఇంపాక్ట్ఫుల్ సింగర్ ఇంకా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని అనుకుంటున్నా, సింగర్ శ్రీచరణ్ పాకాల అని ఆ ఒక్క ప్రాజెక్ట్కి మేము పిలవాలనుకుంటున్నాం. అది ఎప్పుడు వస్తుంది తెలీదు నాకంటే. పర్సనల్గా మ్యూజిక్ డైరెక్షన్ అంతా సింగింగ్ ఓన్లీ థింగ్. ఇప్పుడు ఇవి మేము రాక్ మ్యూజిక్లోని చాలా గొంతు చించుకొని పాడతాం. ఇక్కడ స్టూడియోలో ఎప్పుడైనా రికార్డ్ చేస్తే అయ్యో అన్న గొంతు క్రాక్ అయిపోయింది. ఒరే గొంతు క్రాక్ అవ్వడం కాదురా, క్రాక్ అవ్వడం గురించి 7 సంవత్సరాలు కష్టపడ్డాను నేను, నువ్వు ఇక్కడ క్రాక్ అయిపోతున్నది అంటావు ఏంటి అంటే అయ్యో లేదు ఇలాగైతే అవ్వదు కదా అంటారు. బట్ దట్స్ అ డిఫరెంట్ స్టైల్ ఆల్ టుగెదర్. సో అలానే ఉంటే గుడ్. గూఢచారులోనే ఒక పాట పాడాను, అది శేష్ నన్నే పాడమన్నాడు. నాకేంటంటే అరే ఇంకా బెటర్ సింగర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొత్త వాళ్ళైనా యూనో ఐ వర్క్ విత్ న్యూ పీపుల్ ఆల్సో ఆపర్చునిటీ ఉంటుంది కదా అని. అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ హ్యావ్ నో ఇష్యూస్ సింగింగ్, ఐ డోంట్ మైండ్ సింగింగ్. బట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇంకొకరికి ఛాన్సెస్ ఉంటే బాగుంటుందని. మరి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గజపతి థీమ్ పాడాను, అలాంటివి అంటే ఇంకా డైరెక్టరే నీ గొంతుతో అదే నీ గొంతు కాకుండా కష్టమే నువ్వే పాడే అని చెప్తే ఇంకా అంత హెవీగా పాడా. యా అంటే ఇప్పుడు మీ మ్యూజిక్ సినిమాలు అన్నీ ఉంటాయి కదా సార్, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎంతో కొంత తెలిసిపోద్ది. కళ్ళు మూసుకుని వింటే మీ పేరు దానిలో చూడకపోయినా శ్రీచరణ్ పాకాలే కొట్టారు అని తెలిసిపోతుంది. దాన్ని ఒక స్పెషల్ యూనిక్ ఐడెంటిటీ తెచ్చేసుకున్నారు. బట్ ఆ సిగ్నేచర్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మీరు కొంచెం మేమైతే కనిపెడతాం, మీరు ఇంటెన్షనల్గా చేస్తారు కదా, ఒక స్పెషల్ సిగ్నేచర్ అలా సిగ్నేచర్ అన్నది ఎప్పుడు యాక్చువల్గా మాకు బ్యాండ్స్లోని ఇది అయ్యేది, ఇంటర్నేషనల్ బ్యాండ్స్ ఎక్కువ వినేవాళ్ళం కదా. సో సడన్గా ఎవడైనా పాట ప్లే చేసి ఎవడ వీడియో అంటే చెప్పేవాళ్ళం. సో అది చాలా సబ్ కాన్షియస్ థింగ్. కోరండి ఇప్పుడు నా సిగ్నేచర్ ఉండాలని చెప్పి కీబోర్డ్ గిటార్ పెట్టి అలా ఏం కాదు, ఏమి కాదు, అస్సలు ఏం కాదు. మీరు అందుకే ఇప్పుడు నేను కొట్టిన మా సాంగ్లు చూడండి అంతా గిటార్స్. సో అంటే బై నేచర్ వచ్చినవి ఒకటి, సిగ్నేచర్ అన్నది క్రియేట్ చేయాలని క్రియేట్ చేసింది కాదు. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చాలా బ్యాండ్స్ విన్నాను, గిటారిస్ట్ సహా ఈ ఇంగ్లీష్ బ్యాండ్స్ ఇవంతా జస్ట్ ఆ టోన్ బట్టి చెప్పేస్తాం మేము. ఓకే వీడా అని ఫట్ మన ఒక 2-3 యూనో ఆప్షన్స్లోనే చెప్పేస్తాం. సో ఇట్ ఆటోమేటిక్లీ కమ్స్ వన్స్ యూ క్రియేట్ అ హోలిస్టిక్ సౌండ్. హోలిస్టిక్ సౌండ్ క్రియేట్ చేస్తే, అందుకే మీరు ఇందాక సినిమాలు అడిగినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే సడన్గా నాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మిగతా సినిమాలు క్రియేట్ చేయాలనేది కదా, నాకు పర్సనల్గా క్రియేట్ చేసి స్పెసిఫిక్గా రీల్స్ ఫార్మాట్ కాకుండా మీరు హోల్ 3 hours 2.5 hours ప్రాజెక్ట్ చెప్పారు. ఎస్ హోలిస్టిక్గా. సో అది ఏంటంటే years together when you work, you know, a sound అది automatically it turns into a signature because of which you are feeling that okay this guy made music for it అని పేరు లేకపోయినా అంతే. సార్ ఒక పాటతో మనం ఎండ్ చేద్దాం సార్. శ్రోతల కోసం, మీ వీక్షకుల కోసం, పాపం స్టార్టింగే శ్రోతలను కూడా పిలిచాం కాబట్టి వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి ఒక పాట మీ నుంచి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే నేను క్షణం నుంచి పాడతాను. చెలియా ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది, మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా, ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది, నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలగా, నువ్వేనా ప్రియా నాలో సగం ప్రతి క్షణం, నువ్వేనా ప్రియ నీవే కదా నా జీవితం చెలియా చెలియా
చలియా 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 చలియా. సూపర్ సార్ సూపర్. అంటే మీరు ఎందాక చెప్పారు కదా వాయిస్ పగల కొట్టడం, ఇప్పుడు కనిపిస్తుంది లిటరల్. అంటే ఒక ఇద్దరు సింగర్స్ ని ఒకేసారి బ్లెండ్ చేసినట్టు. అది యాక్చువల్గా ఉగ్రంలోని వాళ్ళ గజపతి థీమ్ లోని అదంతా పాడాను. అది గజ గజ వనికే అదంతా ఎక్కువ అవి వాడడం జరిగింది. యాక్చువల్గా భైరవంది కాబట్టి భైరవం పాట మీకు పాడతాను ఒక్క నిమిషం. అంటే యాక్చువల్గా దీన్ని ప్రాసెసింగ్ చేసింది కదా, ఒరిజినల్ వాయిస్లు 2-3 వాయిస్లో వచ్చేసాయి. రాజా రాజా రాజసమ్మురా రాజీలేని సాహసమ్మురా మాటే అంటే శాసనమ్మురా ముసుగే వేసిన మనిషే వీడు వాడు వీడు తాడలేదురా తేడా చేస్తే తాట తీయడా పోటీ లేని పోటుగాడురా భయముకు బెదరని బలమున్నోడు మీసం తిప్పినాడు రో చూపే చాలు చాలు రో. సో దిస్ ఇస్ ఆల్ యూనో అంటే ఒరిజినల్ వాయిస్ ఇదే. సో ఎక్కువ సూట్ అయిన ఇలాంటివంటే ఐ వుడ్ సింగ్, బట్ లేదంటే నో. అంటే ఎట్ ఎ టైం రూట్స్ మన రూట్స్ కనిపిస్తున్నాయి అక్కడ, ఆ రాక్ మ్యూజిక్ కనిపిస్తుంది. యా అది కోరస్ లో గజ గజ వనికే జగ జగ జగమే మద మద గజమే గజపతి గణకే ఇలాంటి వాటిలోని ఐ మేడ్ ఇట్ మోర్ సినిమాటిక్. మిగతాదంతా ఇంకా ఒరిజినల్ రాక్ స్టైల్ కొట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. యా సూపర్ 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 సార్ సూపర్. సో ఫైనల్లీ ఒకే ఒక పాయింట్ అడిగి చేస్తున్నాను. అంటే మనం ఒక మంచిగా కలిసాం, నాకు కలిసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది, ఒక మంచి మూమెంట్ అనిపిస్తుంది. ఏదైనా విష్ చేసుకుంటే ఏమన్నా నెరవేరుతుందేమో. అప్కమింగ్ లోడింగ్ ఉన్నాయి కదా ప్రాజెక్ట్స్, ఎవరితో ఫస్ట్ లోడ్ అవ్వాలి? అందరితో లోడ్ అవుతాయి నాకు తెలిసి, ప్రతి హీరోతో మీరు కొలాబరేట్ అవుతారు ఫ్యూచర్లో ఖచ్చితంగా. బట్ త్వరగా ఎవరితో కొలాబరేట్ అవ్వాలని కోరుకుంటున్నారు? విష్ కోరుకోండి, ఫింగర్స్ క్రాస్ చేద్దాం. యాక్చువల్లీ అందరూ అంటే నేను త్వరగా సార్ ఈ ఇయర్లో వచ్చేయాలి. ఇయర్లోనా? మీకు అనౌన్స్మెంట్ ఈ ఇయర్లో వచ్చేయాలి. చిరంజీవి సార్. ఓకే, కొండవిడి దొంగ సీక్వెల్ కావాలా? బాలకృష్ణ సార్. ఓకే సార్, ఫింగర్స్ క్రాస్ చేసుకోండి మీరు కూడా ఒకసారి. 100% ఖచ్చితంగా ఈ విషయం నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మా ఆడియన్స్ కూడా కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.